ఏ ఫ్రీ బస్ అయితే బాలే వేస్ట్ గలీజు ఆడోళ్ళు అయితే అబ్బా ఇంత గలీజోళ్ళు. Interviews, podcasts, political ads, business ads, social media marketing, digital promotions. Contact KRTV 9281041008. Mail ID krtv.md@gmail.com. డబ్బులు పెట్టి తీసుకున్నాం, టికెట్ తీసుకుంటే మనకు రెస్పెక్ట్ ఉంటుంది. ఫ్రీగా దాన్ని ఎక్కినాం అనుకో కుక్కలు ఎక్కినట్టు ఎక్కుతారు, మొగోళ్ళని ఎక్కనిస్తలేరు. అసలు రెస్పెక్ట్ లేదు. ఆ మాటలు, ఆ బూతులు ఎంత గలీజ్గా ఆడోళ్ళు అయితే మస్తు గలీజ్గా తయారైపోయారమ్మా. ఓ అంటే ఫ్రీ బస్, ఊ అంటే ఫ్రీ బస్, ఉరుకుతూనే వాళ్ళకి ఏమొచ్చింది. కానీ ఒకసారి నేను పెంబర్తికి వెళ్ళినా, అబ్బా మస్తు గలీజ్ అనిపిస్తుంది కదా. ఊకాన్ని వచ్చిందా ఈ ఫ్రీ బస్ కానీ వచ్చేసి మళ్ళీ వచ్చేటప్పుడు అట్లా ఫ్రీ బస్ ఇస్తుంటే కూడా అట్లా మాట్లాడితే ఎట్లా? వద్దు, ఆ ఫ్రీ బస్ ఏమొద్దు. కానీ ఇట్లా రేట్లు తగ్గించడము, ఇట్లా గరీబులకి ఏమో సహాయం చేయడం అలాంటివి ఏమైనా ఉంటే బాగుంటది. కానీ ఎందుకమ్మా ఫ్రీ బస్? అది డబ్బులు పెడితే ఇష్టం ఉన్నట్టు డబ్బులు టికెట్ తీసుకొని పోతారు, లేకపోతే లేదు. ఇవ్వకపోతే ఏం పథకాలు లేదంటారు, ఇస్తేనేమో అట్లుంది ఇట్లుంది అంటే ఎట్లా మరి? ఇప్పుడు గ్యాస్ ఒక 500కి ఇచ్చిందంటే అది బెస్ట్ అనుకో. కొంచెం గవర్నమెంట్ హాస్పిటల్ ఇట్లా మంచిగా ట్రీట్మెంట్ చేయడం అది చూసుకోవాలా. గరీబోళ్ళకు ఉన్నోళ్ళు అంటే లక్షలు వేలు పెట్టిపోతారు, గరీబోళ్ళు ఎక్కడ పోతారు? అవేం స్పెషల్ అవేం లేవు. కానీ ఫ్రీ బస్ దేనికోసమని? పిల్లలకు చదువులు ఇవ్వాలి, మంచి చదువులు గవర్నమెంట్ స్కూళ్ళల్లో. ఈ గవర్నమెంట్ హాస్పిటల్ అవి మంచి చేయాలి. కానీ వేస్ట్ ఫ్రీ బస్సు బాగాలే. మస్తు నాకు అది గలీజ్ అనిపించింది. ఒక్కసారి పోతే నేను పోను. ఒక్కసారి పోతే మళ్ళీ వచ్చేటప్పుడు ఎక్స్ప్రెస్కి వచ్చిన టికెట్ తీసుకొని. ఎప్పుడన్నా ఒక్కసారి సన్న బియ్యం తెచ్చుకున్నారా మీరు? తెచ్చుకున్నాం. కానీ అవి ఏమో ఇక తిన్నారా? తింటాం అప్పుడప్పుడు. ఇక వాళ్ళు ఇచ్చిగా తినాలి. అంటే అంత సన్నగా అంటే మనం కొనుక్కున్న దానిలా ఏముంటాయేమో వాళ్ళు ఇస్తారు. మళ్ళీ అందులో నూకలు వస్తున్నాయి. నూకలు వస్తాయి. అవేంటివో గట్టి బియ్యం కూడా వస్తాయి. అవేంటివో ప్లాస్టిక్ ఏంటివో తెలియదు, నాకు వస్తాయి. అంటే కొంచెం మంచి చేస్తుండ్రు, కొంచెం అది ఉంది, కొంచెం ఇది కాంగ్రెస్ పార్టీ అట్లా. ఎవరున్నప్పుడు బాగుందండి పాలన? ఇక అవన్నీ నాకేం తెలియదమ్మా. నేను ఎక్కడ అనిపించింది ఏంటి, చాలా మంది చెప్తున్నారు కేసీఆర్ ఉన్నప్పుడు చీరలు ఇచ్చేటోడు, బతుకమ్మ చీరలు అవి ఇచ్చింది. కానీ కాంగ్రెస్ వచ్చిన కాంచి అవి ఏం లేవు. చిన్న పిల్లలు పుడితే, 2 అమ్మాయిలు పుడితే ఏమో డబ్బులు ఇస్తున్నారు, అవి ఏం లేవు. మా 2 మనమరాలు పుట్టారు నా బిడ్డకు, అవి ఏం లేవు. ఆ డబ్బులు పడతాయి అన్నారు, అవి ఏం లేవు. తులం బంగారం సంవత్సరానికి ఒకసారి ఇచ్చేది. ఓరం ఇచ్చారు తులం బంగారం. అయ్యో చిచి, తులం బంగారం లేదు, ఏం తెలియదు. గ్యాస్ అయితే ఒకటి ఇప్పుడు సబ్సిడీకి వస్తుంది 500. తులం బంగారం నిజంగా రాట్లేదు? ఏ లేదమ్మా, ఎవరికి ఇచ్చిన నాకైతే తెలియదు. ఇస్తా నేను ఇట్లా అనుకుంటా, ఇది వేసుకొని ఇస్తా అన్నాడు కదా అన్నారు. కానీ చెప్పినా చేస్తారా? వాళ్ళ అవసరానికి వాళ్ళు ఎవరు బాగా అంటే చేస్తా అంటే ఓట్లు వేసిండ్రా జనం? చెయ్యడు అని తెలిసి ఓట్లు వేసిండ్రా? ఓట్లు ఎట్లా వేసిండ్రు? అన్ని రోజులు ఆ పార్టీ ఉంది, ఇప్పుడు ఈ పార్టీని కూడా గెలిపిద్దాం, వీళ్ళు ఏం చేస్తారు అన్నట్టుగా వేసినాం. కానీ ఇక అట్లనే ఉంది అనుకోరాదు. ఇక కానీ అట్లా అవుతా ఉందంటవా? ఏ ఫ్రీ బస్ అయితే బాగాలే, వేస్ట్ గలీజు ఆడోళ్ళు అయితే అబ్బా ఇంత గలీజోళ్ళు బాగాలే. థ్యాంక్ యూ ఆంటీ.